తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, అవమానం, రాజపూజ గురించి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఈ క్రోధినామ సంవత్సరం కుంభరాశి. కుంభరాశి వారిలో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. సతభిష నక్షత్రం బాగా కనబడుతుంది. సో ఇక్కడ ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎలాగుంటుంది, వ్యయం ఎలాగుంటుంది అంటున్నప్పుడు 14 భాగంలో ఆదాయం ఉంటే వ్యయం కూడా 14 భాగాలు కనబడుతున్నాయి. రాజపూజ్యం 6 భాగంలో, అవమానం 1. చాలా అద్భుతంగా ఉంది. అసలు కుంభరాశి వారికి ఈ సంవత్సరం కింద సంవత్సరం కంటే చాలా చాలా బాగుందని చెప్పచ్చు. ఇది ఒక అద్భుతం అన్నమాట. కారణం ఏంటంటే 14 అనేది హైయెస్ట్ పీక్ మాట. ఇంకా సంవత్సరం మొత్తం ఆదాయం అంటే 14 భాగాలు ఎవరికైనా వస్తాయి. 14 వస్తాయి మ్యాక్సిమం. 14 దాటి 16, 18 ఏమి అవుతుంది, 14తో అయిపోతుంది. సో ఈ 14 భాగాలంటే పూర్తిగా సంవత్సరం అంతా ఆదాయం బాగుంటుంది అర్థం. అలాగే ఖర్చు కూడా సంవత్సరం అంతా ఖర్చు ఉంటుంది. అంటే ఫుల్ బిజీగా ఉంటారు, సంపాదనలో ఉంటారు, ఖర్చు పెట్టడంలో కూడా బిజీగా ఉంటారు. సో ఒక రకమైన ఆనందం. ఎవరికైతే సంపాదిస్తూ ఖర్చు పెడుతుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఏ ఒక్క చక్రం కూడాను ఆగిపోతే అనారోగ్యం మొదలవుతుంది. సంపాదించేది ఆగినా అనారోగ్యంగా ఉంటుంది, ఖర్చు పెట్టేది ఆగినా కూడా అనారోగ్యంగా ఉంటారు. సంపాదించేది ఖర్చు పెట్టాలి, అది ఆగి ఉంచేస్తే డబ్బు ఉండిపోయినా సరే మానసిక ఒత్తిడే, సరైన టైం ఖర్చు పెట్టకపోతే. సో ఈ విధంగా ఈ రెండు బాగున్నాయి కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వారు బాగుంది చెప్పచ్చు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. తర్వాత మీకు రావాల్సిన పెన్షన్స్, మీకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ అయితే మీకు కావాల్సిన పిఎఫ్ అనుకోండి, ఈఎస్ఐ సంబంధించినవి ఉంటాయి, రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి, ప్రొవిడెంట్ ఫండ్స్ అనుకోండి, ఇలా రకరకాల ఏది పెడితే అన్నీ రావడం, లోన్స్ శాంక్షన్ అవ్వడము, అలాగే ఉద్యోగంలో మరి చేసే పనులు ఎడిషనల్ వర్క్స్ చేసినందుకు ఎడిషనల్ ఇన్కమ్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఏ అనుకుందాము, సిఏ అయినప్పుడు అంటే వాళ్ళకి ట్యాక్స్ సంబంధించి బోల్డ్ పనులు చేస్తుంటారు. అందులో బెనిఫిట్ చూపిస్తే వాళ్ళకి కొంచెం ఎడిషనల్ ఇన్కమ్ ఇస్తారు. అలాగమాట చేసిన వర్క్కి ప్రమోషన్స్, ప్రొఫెషనల్ వర్క్కి మీకు అదేమంటే ఇంక్రిమెంట్స్, ఇవన్నీ కాకుండా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా వచ్చే అవకాశం బాగా కనబడుతుంది కుంభరాశి వారికి. ఇప్పుడు వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి? చిన్న వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి, ఏమాత్రం వెనకంజ వేయకుండా. మీకు లోన్స్ కూడా వస్తాయి, బ్యాంకింగ్ నుండి లోన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బిల్డింగ్స్ కడుతున్నారు అంటే ఎన్ని కోట్లు కావాలో అంత కోట్లు మీకు బ్యాంకు నుండి లోన్స్ కూడా వస్తాయి. అది పెడతారు, మళ్ళీ డబ్బు తీసుకుంటారు. సో లోను ఇన్కమ్ రెండు బ్యాలెన్స్గానే వెళ్తాయి. ట్రైలింగ్ ఎక్కడ మనకు ఆగదు, సక్సెస్ఫుల్ అవుతుంది. నిజంగా మీరు వెరీ గుడ్ ప్రాఫిట్స్తో బయటపడతాయి. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందండి? ట్రేడింగ్ చేసుకోవచ్చు, స్టీల్ అండ్ ఐరన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఫుడ్ ఇండస్ట్రీ మీద చేయొచ్చు, ఫార్మాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఫార్మా కంపెనీస్ మీద డెఫినెట్గా సక్సెస్ అది ఉంటుంది చెప్పచ్చు. ఇప్పుడు వివాహం అండి, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుంది? సంతానం ఎలా ఉంటుంది? అసలు ఈ భార్యాభర్తల సంబంధమే కొంచెం చిరాకుగా ఉంటుంది. లగ్నంలో శనీశ్వరుడు కూర్చున్నాడు, చిరాకులు పరాకులు చేస్తుంటాడు, అల్లరిగా ఉంటుంది కొద్దిగాను. కొంచెం సమన్వయపరుచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఏది పెద్ద మేజర్గా విడిపోయేంత వరకు వెళ్ళదు, కానీ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ప్రతిరోజు ఏదో చిరాకులు ఉంటూనే ఉంటుంది. ఏ చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి అదొక సంవత్సరం ఉంది, ఇంకా తప్పదు అనుకుని ముందుకు వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ప్రమోషన్స్ వస్తాయమ్మా, అది గవర్నమెంట్ సెక్టర్ అనుకుంటే ప్రైవేట్ సెక్టర్ అని వస్తాయి. అందరికీ ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇన్కమ్ పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అందులో కూడా హైప్స్ బాగా వస్తాయి. అన్ని రకాలుగా ఒక శని యొక్క పీడనం అవుతుంది. మానసిక ఒత్తిడి అంటే ప్రెషర్ అనేది ఎప్పుడు ఈ సంవత్సరం అంతా మైండ్లో ఉంటూనే ఉంటుంది, అది తగ్గదు. ప్రెషర్ని ఎవరు ఆపలేరు, ప్రెషర్ అలాగ ఉంటూనే ఉంటుంది. కానీ ఇన్కమ్ అండ్ ఆదాయం అండ్ ఎక్స్పెండిచర్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో 3 ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. కానీ 3 ప్యారలల్గా వెళ్తున్నప్పుడు అంటే ఎంత ప్రెషర్ అనేది మనం తీసుకోగలుగుతాం, ఎందుకంటే ఆర్థిక బలం పెరుగుతున్నప్పుడు ప్రెషర్ అనేది పెద్దగా అనిపించదు. సో అది 3 రకాలుగా ఉంటాయి, అన్నింటినీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వ్యవసాయం ఎలా ఉంటుందండి? వ్యవసాయం కొంత న్యూట్రల్గానే ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తే చెరుకు బాగా పండే అవకాశం కనబడుతుంది. వరి, చెరుకు రెండు బాగా పండుతుంది మీకు. ఆ తర్వాత నల్ల ధాన్యాలకు సంబంధించిన నువ్వులు ఇవన్నీ కూడా మీకు బాగానే పండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు గోధుమలు కూడా పాజిటివ్గానే పనిచేస్తాయి, మీకు ప్రాఫిటబుల్గా వెళ్తాయి. ఏదైనా వ్యవసాయం అనేది అబౌవ్ యావరేజ్గానే వెళ్తుంది తప్ప బిలో అని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు విద్యార్థులకండి విదేశాలకి వెళ్ళాలనుకుంటారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది? విద్యార్థులకు వెళ్ళడం అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం
ఒక డిలే అనేది కనిపిస్తుంది. ఎందుకు లగ్నంలో శని విషయం ఉన్నాడు రాశిలో కాబట్టి డిలే చేసుకుంటాడు 4 సార్లు ప్రయత్నం చేస్తే కనుక కాదు. కానీ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఇస్తారు. అంటే ఉద్యోగరీత్యా సెటిల్ అయిపోయిన వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ ఉంది కనబడుతుంది. గురుగారు, అంటే ఈ రాశి వారికి సంబంధించి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు అంటే రాశిలో ఏళ్ళ శనికి ఆల్రెడీ ఉందమ్మా. నెత్తిపై శనీశ్వరుడు యొక్క ప్రభావం కనబడుతుంది. సో ఇది సంవత్సరం శనీశ్వరుడు అక్కడే ఉంటాడు, కదలడు ఏమాత్రం. సో దాని మూలాన ఏంటంటే కొంత ఆరోగ్య విషయంలో తేడా రావడం ఉంటుంది. శరీరంలో కొంచెం నలతగా ఉంటుంది ఈ సంవత్సరం. స్ట్రెస్ తెలియదు. అంటే ఎలా ఉంటుందంటే అనారోగ్యం ఉంటుంది, రిపోర్ట్స్ చూస్తే అంతా బాగున్నాయి అన్నట్టు కనబడతాయి. అనారోగ్యం లోపల మనిషికి తెలుస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం మనకు కనబడదు. అంటే రిజల్ట్ రాని అనారోగ్యంలాగా జరుగుతుంది. మందులు వాడినా ఆ మందులకి ప్రభావితం జరగదు. తర్వాత మనకి ఏంటంటే కొంతవరకు ఆన్సర్ తెలియదు, డయాగ్నోస్ చేయడానికి కష్టమైపోతుంది. చేసిన డయాగ్నోస్టిక్కి మన శరీరానికి ఎక్కడ కనెక్టివిటీ ఉండదు అనమాట. అంటే మనం చూడండి, ఒక్కొక్కసారి రిపోర్ట్స్లో ఆల్ ఈజ్ ఓకే అంటారు, కానీ మనకు తెలుసు శరీరంలో మనకి ఏం ఇబ్బంది పడుతున్నామని. అది తెలుస్తుంది, కానీ దాన్ని కరెక్షన్ చేయడం మాత్రం జరగదు ఈ సంవత్సరం అంతా. అదో రకంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఈ రాశి వారికి అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? పరిహారం అనేసరికి ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. సంకట విమోచన అంటే అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తనకి వద రామదూత కృపాసిందో మత్కారే సాడే ప్రభావం. అంటే ఏది సాధ్యం కాదు సాధ్యం చేసేవాడు, సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, దాని మూలాన ఏంటవుతుందంటే ఈ నెత్తి మీద ఉన్న శనీశ్వరుడు యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది. ఈ సంవత్సరం అంతా కుంభరాశిలోనే ఉంటాడు శనీశ్వరుడు. కొంచెం అటు ఇటుకు జరిగినా అక్కడే వచ్చి ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తాం శని ప్రభావం కొంత తగ్గుతుంది. తగ్గడం వల్ల డెఫినెట్గా ఒక సక్సెస్ అని కనడానికి అవకాశం ఉంది. కాబట్టి సంవత్సరం అంతా చేసుకుని వెళ్తే కొంత మార్గం బాగుంటుందని చెప్పడానికి అవకాశం. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం బియాలి. చూసారు కదండి, క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించిన పరిహారాలు గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.